ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులలో కూడా టాలెంట్ ఉంటుంది. వాళ్ళను కరెక్ట్గా మోటివేట్ చేస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారు. మట్టిలో మాణిక్యాలుగా ఉన్న వాళ్ళను తర్ఫీదియ్యాలి, వాళ్ళను సానపట్టాలి అన్న ఉద్దేశంతో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో వాళ్లకు సిలబస్ను బోధించడమే కాకుండా సైంటిఫిక్ టెంపర్ను అలవాటు చేయించడమే కాకుండా 100% ఉత్తీర్ణత శాతం సాధించి వాళ్లకు కాన్ఫిడెన్స్నిచ్చే ఒక కార్యక్రమమే శతశాతం కార్యక్రమం. ఇది వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఇక్కడ మహబూబ్ నగర్లో మేము దాన్ని మన పిల్లలకు అందియాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 28 స్కూళ్ళల్లో అది దాన్ని మొదలుపెట్టినాం. 28 మంది వాలంటీర్లను మనం పికప్ చేసుకొని వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా ఏ పాఠశాలలకు వాళ్ళని అసైన్ చేస్తామో ఆ స్కూల్స్కు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలందరితోటి కూడా మాట్లాడి ఆ పిల్లలలో చురుగ్గా ఉన్న విద్యార్థులను ఒక లిటిల్ లీడర్స్గా కొంతమందిని సెలెక్ట్ చేసి అకాడమిక్గా మంచి గ్రాస్పింగ్ పవర్ ఉన్న పిల్లలను లిటిల్ టీచర్స్గా సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా కొద్దిగా ట్రైనింగ్ ఇప్పించి ఈరోజు 2 రోజుల ప్రేరణ తరగతులను ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో మేము పెట్టుకున్నాం. నిన్న ఈరోజు దాదాపుగా 263 విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాల నుంచి మేము సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని అవగాహన పెంచుకొని వాళ్ళ పాఠశాలలకు వెళ్ళి వాళ్ళే తోటి పిల్లలకు గైడ్ చేసే విధంగా, గ్రూప్ లెర్నింగ్ చేసుకునే విధంగా, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకునే విధంగా వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేయాలని చెప్పి ఈ శతశాతం యొక్క ఉద్దేశం. ఎవరైతే విద్యా వాలంటీర్లను మేము సెలెక్ట్ చేసినామో వాళ్ళు ఈ విద్యార్థులకు మెంటర్స్గా, వాళ్ళు కరెక్ట్గా చదువుకుంటున్నారా, వాళ్ళ ప్రవర్తన కరెక్ట్గా ఉందా, స్కూల్స్కి 100% యాబ్సెంటిజం లేకుండా వస్తున్నారా, తరగతులలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా, అందరితోటి కలిసిమెలిసి ఉంటున్నారా, గ్రూప్ టాస్కులు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఈ వాలంటీర్స్ పర్యవేక్షణలో హెడ్ మాస్టర్ గారి ఓవరాల్ సూపర్విజన్లో జరుగుతుంది. దీన్ని మేము ఉన్న విద్యా వ్యవస్థకు సపోర్టింగ్ సిస్టమ్గా తయారు చేస్తున్నాం తప్ప మేమే ఒక ఆల్టర్నేటివ్ విద్యా వ్యవస్థ అని చెప్పట్లేదు. ఈరోజు 5000 సంవత్సరాల మన చరిత్ర, సింధు నాగరికత నుంచి ఇప్పటిదాకా మనం చూసుకుంటే గురువు ద్వారానే విద్యాబోధన జరుగుతుంది. గురువు లేకుంటే విద్యాబోధన ఉండదు. గతంలో కూడా గురుకులాలలో ప్రధాన అధ్యాపకులు ఉంటారు, వాళ్ళ కింద స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని పాఠాలు ప్రధాన అధ్యాపకులు చెప్తారు, క్లిష్టమైన పాఠాలు. మిగతావన్నీ కూడా స్టూడెంట్సే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి నేర్పించే ఒక వారసత్వం మనకుంది. దాన్ని ప్రేరణగా తీసుకొని ఈరోజు వందే మాతరం ఫౌండేషన్ సభ్యులు గత ఎన్నో సంవత్సరాలుగా విద్య మీద వర్క్ చేస్తూ ఒక మంచి మన సంస్కృతికి తగ్గట్టుగా, మన పిల్లల ఆలోచన విధానానికి తగ్గట్టుగా, మన పల్లె వాతావరణానికి తగ్గట్టుగా ఈ కాన్సెప్ట్ను రెడీ చేసుకొని వచ్చారు. దీన్ని మనం విరివిగా మన మహబూబ్ నగర్ పిల్లలకు అందిస్తే ఖచ్చితంగా రాబోయే 5-6 సంవత్సరాల్లో అద్భుతమైన విద్యార్థులు మన గవర్నమెంట్ పాఠశాలల నుంచే వస్తారు. ఈరోజు మనకు చదువుకోవడానికి కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ మా మహబూబ్ నగర్ కార్పొరేషన్గా చేసుకొని ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 3 ఇంజనీరింగ్ కాలేజీలను, ఒక లా కాలేజ్ను, 3 స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్స్ను ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు అంటే ఇక్కడ మనం తర్ఫీదిచ్చే పిల్లలు ఉన్నత చదువుల కోసం ఎక్కడికో పోకుండా ఈ కాలేజీలలోనే వాళ్ళు ప్రవేశం పొంది ఇక్కడే తల్లిదండ్రుల దగ్గర చదువుకొని మానసికంగా, అకాడమిక్గా ఉన్నతంగా నిలవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా, డెడికేషన్ తోటి, ఫోకస్ తోటి చేస్తూ ఉన్నాం. మా వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళ టీం కూడా ఇదొక ప్రెస్టీజియస్ అసైన్మెంట్గా భావించి ఈ మహబూబ్ నగర్ జిల్లా ఏదైతే గతంలో వలసల జిల్లాగా, పేద జిల్లాగా పేరు పడ్డదో
ఆ వలస కూలీల, రైతుల, శ్రామిక వర్గాల పిల్లలనే రత్నాలుగా, మాణిక్యాలుగా తయారు చేసి ప్రపంచానికి చూపించాలన్న గొప్ప ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. వారందరికీ కూడా మేము తోడ్పాటు అందిస్తూ ఉన్నాం. మా జిల్లా కలెక్టర్ గారు సంపూర్ణంగా ఈ కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ ఉన్నారు. డిఈఓ గారు వారి ఆదేశాల ప్రకారంగా హెడ్ మాస్టర్సు, టీచర్సు అందరూ కూడా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని, ఈ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ చేయాలి అని చెప్పి అకుంఠిత దీక్షతోటి కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక గొప్ప ప్రయోగం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి. ఇక్కడ ఈ ప్రయోగాన్ని మనం సఫలీకృతం చేసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలకు కూడా దీన్ని విస్తరింపజేయాలని చెప్పి కోరిక మాకుంది. తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నది మన పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం. విద్యా ఉపాధి రంగాల్లో మన పిల్లలకు అత్యుత్తమమైన ప్రమాణాలతోటి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే మేము కానీ, మా ప్రభుత్వం కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇట్లా ఎవరైతే మంచి హృదయంతో, అనుభవంతో ముందుకు వస్తున్నారో సంస్థలు, వందే మాతరం ఫౌండేషన్ లాంటి సంస్థలు అన్నిటికీ కూడా వాళ్ళకు చేయూతనిచ్చి వాళ్ళ ద్వారా ఈ వేల మంది విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేయాల్సిన ఈ పథకాన్ని మేము చాలా జాగ్రత్తగా ఒక ప్రియారిటీ లెక్క మేము తీసుకుంటాము. ఈరోజు క్యాంప్ ఆఫీస్లో, ఈ క్యాంప్ ఆఫీస్ అంటే రాజకీయ నాయకులు, సమస్యలు, ప్రజలు వాళ్ళతో ఉండే ఈ క్యాంప్ ఆఫీస్ ఈరోజు ఒక బడిలాగా ఈ పిల్లల కిలకిల నవ్వులతోటి, శబ్దాలతోటి మనసు తన్మయత్వం చెందేలాగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఇక్కడ పిల్లలు ఈ వర్క్షాప్ నిర్వహించుకుంటా ఉన్నారు. ఇది నిజంగా కన్నుల పండుగగా ఉన్న సన్నివేశం. ఇటువంటివి ప్రతి క్యాంప్ ఆఫీస్లో, ప్రతి ఎమ్మెల్యే సారథ్యంలో ఇటువంటి సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉండొచ్చు. ఎవరికి వీలైతే వాళ్ళను తీసుకొని, వాళ్ళ అనుభవాలను తీసుకొని మన పిల్లలకు అనుభవం వచ్చేటట్టుగా చేయాలని చెప్పి మీడియా ద్వారా